దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో మరి చూస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు నీ సన్నిధిలో వచ్చి నీ వాక్యం ద్వారా, నీ వాక్యంకు భయపడి లోబడి, నీ వాక్యం ద్వారా మా హృదయాలను సిద్ధపరచుకొని, నీ వాక్య సంబంధమైన క్రియలు మాలో మరి నెలకొల్పుకొని, మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని, భయము భక్తి కలిగి నీ యందు జీవించి నీకు మహిమ తెచ్చేవారమో, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. మరి సహోదరులారా, ఈరోజు మరి బుధవారం కాబట్టి ఈరోజు క్లాస్ బైబిల్ తరగతి సిటిహెచ్ క్లాస్, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ మరి క్లాసు ఈరోజు 19వ క్లాసు. మరి ఈ క్లాసు కాబట్టి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. మరి సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. మరి దానిని మనమందరము అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి లైవ్ చూస్తున్న వారందరికీ మరి అంశం చెప్పబడుతుండగా మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఏది చెప్పినా లేఖనాధారాలతో మేము ముందుస్తున్నాం. ఈ అంశాన్ని మరి వాక్యాన్ని చూసి సాత్వికంతో మరి అంగీకరించి మనమందరము మన ఆత్మీయత జీవితాన్ని అభివృద్ధి పొందించుకొని మరి వాక్యాధారాలతో మనలో ఉన్న లోపాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి లైవ్ వీక్షిస్తున్న వారందరికీ మరి క్రీస్తునామంలో వందనములు. మరి తరగతి క్లాసులోకి వెళ్ళిపోదాము. మరి ఏది చెప్పినా లేఖనాధారాలతో సూచిస్తున్నాం కాబట్టి దానిని చూసి సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి ఈరోజు 19వ క్లాసు సిటిహెచ్ క్లాస్, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ, బైబుల్స్ సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ క్లాసు 19వ క్లాసు. మరి నేటి అంశము ప్రియులారా, నేటి కాలంలో దేవుని యొద్ద నుండి దురాత్మ దిగివచ్చునా? మరి 19వ క్లాసు. మరి క్లాసు నేర్చుకుంటుండగా అందరూ మరి రాసుకోండి. మరి వాక్యాధారాలతో మరి మేము ముందుస్తున్నాము. వాక్యాన్ని చూసి సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. 19వ క్లాసు, నేటి కాలంలో దేవుని యొద్ద నుండి దురాత్మ దిగివచ్చునా అనే అంశము. ఈ అంశము ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అని పరిశీలిస్తే మరి కొందరు ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి మరి అతన్ని వెరిపిస్తున్నది అని చెప్తున్నారు. మరి ప్రియులారా, అంశంను చూసుకుందాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నట్లయితే మూలవాక్యము 1 సమూయేలు 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుంటే, సౌలు సేవకుల యొద్ద నుండి వచ్చి దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది 16వ వచనం, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకు మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. ప్రియులారా, మరి వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును వెరిపిస్తున్నది. మరి దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకం నుండి దురాత్మ మరి దిగి వచ్చునా? మరి దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చునా అంటే ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును అని వాక్యము సూచిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మరి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును
మరి వస్తూ మరి సౌలు నుంచి మరి సౌలును వెరిపిస్తున్నది అంటున్నారు. మరి నేటి కాలంలో మరి దురాత్మ దేవుని యొద్ద నుండి వచ్చునా? మరి వాక్యాన్ని పరిశీలించుదాం ప్రియులారా. మరి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనమును మరి చదువుకున్నట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిపించిపోయాను అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును వెరిపించుచున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇది ఏ కాలంలో జరిగింది, మరి ఏ కాలంను బట్టి సూచిస్తుంది? మరి నేటి కాలంలో కూడా మరి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చునా? మరి వస్తుందా రాదా అని మరి ఇంకా వాక్యాన్ని పరిశీలించినట్లయితే 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనమును చదువుకున్నట్లయితే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. చూడండి, మళ్ళా ఈ వాక్యంను కూడా మనము పరిశీలించినట్లయితే ఆలోచించినట్లయితే, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా. అంటే ఇక్కడ కూడా వాక్యము ఏం సెలవిస్తుందంటే ప్రియులారా, మరి దేవుని యొద్ద నుండి దురాత్మ రావటం ఏంటి? మరి చూడండి ప్రియులారా, దేవుని యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి? దేవుడి యొద్ద నుండి దురాత్మ రావడం ఏంటి? మరి నేటి కాలంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చునా? మరి దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరి దేవుడున్న పరలోకం నుంచి దురాత్మ వచ్చునా? మరి ఇది ఏ కాలంలో చెప్పబడ్డది? ఈ కాలాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ప్రియులారా. మరి ఈ వాక్యాన్ని బట్టి ఇంకా ఇప్పటి కూడా మరి నేటి కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును అని చాలామంది మరి చెప్పడం జరుగుతుంది ప్రియులారా. ఇది చెప్పడం అనేది మరి వాక్యానుసారమా? వాక్యం ఏం సూచిస్తుంది? వాక్యం ఏ కాలంలో జరిగింది? మరి నేటి కాలంలో ఉన్న మనము దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చునా దిగి వచ్చునా అంటే మరి వాక్యాన్ని బట్టి మనము పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాం ప్రియులారా. మరి జగత్తు పునాది వేయబడక ముందే మరి జగత్తి పునాది వేయబడక ముందే దేవదూతలు పాపము చేసినందున దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళంలో కటిక చీకటిలో నిత్యపాశంలో వారిని బంధించెను. మరి బంధించిన వారిని ఇంకా మరి వారు ఎలా వస్తారంటే, దేవుడు భూమి మీద ఆదాము అవ్వలను చేసినప్పుడు అపవాదికి కొంచెం కాలము విడిచిపెట్టబడెను. అపవాదిని కొంచెం కాలము విడిచిపెట్టడం జరిగింది. మరి విడిచిపెట్టేటప్పుడు జరిగినప్పుడు యేసుక్రీస్తు జీవించిన కాలం లూకాసు వార్తలో దయ్యం పట్టిన సేన ఏమంటుంది, నువ్వు యేసుక్రీస్తును నువ్వు ఇక్కడికి కూడా వచ్చితివా అంటే మరి ఎక్కడ చూసినట్లు? మరి పరలోకంలో మరి చూసినట్లు. మరి ఇక్కడికి కూడా వచ్చితివా? మరి కాలం రాకమునిపై మమ్మల్ని పాతాళముకు పంపకు అని మరి వేడుకుంటున్నట్లుగా మరి వాక్యాన్ని మనము మరి చూసుకోవచ్చు ప్రియులారా. మరి దురాత్మ పరలోకం నుండి భూమి మీదకి వెళ్ళి వచ్చే వెసులుబాటు అనేది ఆ కాలంలో ఉండేది. మరి ఎప్పుడు అంటే యేసుక్రీస్తు శిలువ మరణము పొంది పునరుద్ధానుడై పొందిన తర్వాత మరి అపవాది పరలోకానికి భూమి మీదకి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. మరి ఎప్పటి వరకు దురాత్మ అపవాది పరలోకం నుంచి భూమి మీదకి వెళ్ళి పరిశుద్ధుల మీద నేరం మోపడానికి వాడు భూమి మీదకి పరలోకానికి ఎప్పుడు వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేవక పునరుద్ధరణుడైనంత వరకు మరి వాడు పోయి వచ్చేవాడు. మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి పరలోకంలో వెళ్ళిన తర్వాత మరి వాడు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడు భూమి మీద త్రోసిపోయడం జరిగింది. వాడికి స్థలం లేకపోవడం వలన వాడిని భూమి మీద పర్మనెంట్గా భూమి మీదనే తోసివేయడం జరిగింది. అప్పటి నుంచి వాడికి మరి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేకుండా అయిపోయింది. వాడు పరలోకంలో వెళ్ళే ఛాన్స్ లేకుండా అయిపోయింది. యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి ఎంతవరకు వాడు వెళ్ళి వచ్చేవాడు.
వెళ్ళి వాడు పరిశుద్ధుల మీద మన నేరం మోపేవాడు. కానీ యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత వాడికి వెళ్ళే ఛాన్సు లేకపోయింది. అక్కడ పరలోకంలో యుద్ధం జరిగింది కాబట్టి వాడిని భూమి మీద పడద్రోయడం జరిగింది. వాడికి సమయం కొంచెమే అని తెలిసిపోయింది. మరి నేటి కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ దిగి వచ్చునా అంటే నేటి కాలంలో ఛాన్సే లేదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇంకా ఈ సందర్భంను మరి దురాత్మ ఇంకా మరి పరలోకం నుంచి పోయి వచ్చే సందర్భంను కూడా మనము యోబు గ్రంథంలో మరి చూసుకోవచ్చు ప్రియులారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చదువుకున్నట్లయితే మరి యోబు విషయంలో మరి వాడు మరి దేవుని యొద్ద మరి అపవాదికి ఎలాంటి యోబుని విషయంలో మరి సందర్భం చూసుకున్నట్లయితే ఇంకా మనం స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. దేవదూత యెహోవా సన్నిధికి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమందు అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి ప్రియులారా, వాడిని మరి దేవదూతలు ఒక మరి సన్నిధిలో కూడినప్పుడు ఒక యెహోవా దినము ఒకటి తటస్థించినప్పుడు వాడు మరి ఆ సమావేశంలో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చితి అని చెప్పాను. అప్పుడు 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడగగా అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయనా. చూడండి ప్రియులారా, మరి యోబుని గురించి దేవుడు భక్తిపరుడు మరి యథార్థవంతుడు, ఆయన వంటి వాడు ఎవడు లేడు, నువ్వు ఆయన గురించి ఆలోచించితివా అంటే అపవాది ఏమంటాడు? అపవాది ఊరికయే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. 11వ వచనము, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. మరి చూడండి, అపవాదికి మరి దేవుని మధ్యలో యోబు విషయం లోపల మరి ఒక ఛాలెంజ్ జరుగుతున్నది. మరి యోబు యథార్థవంతుడు అని దేవుడు అంటే యథార్థవంతుడు అంటున్నావు, ఆయన ఊరికనే యథార్థవంతుడు ఉన్నాడా? అన్నీ ఇచ్చినప్పుడు ఎట్లన్నా యథార్థవంతుడిగా ఉంటాడు అని అన్నప్పుడు ఇంకా మరి ఆయన విషయం లోపల అన్నిటినీ నీ వశంలో ఉన్నదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. 12వ వచనం, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. చూడు, ఊరికే భక్తి కలిగి ఉన్నాడా అంటే నీకు సమస్తము ఇచ్చావు, అన్ని ఇచ్చినావు, భక్తి కలిగి ఉండకుంటే ఏం చేస్తాడు? ఒక్కసారి ఇడిచిపెట్టు, అవన్నీ తీసేయి, అప్పుడు నీ ముఖం ఎదుట నేను దూషించకుంటే చూడు అని అన్నప్పుడు అవన్నీ నీ వశంలో ఉన్నాయని అన్నప్పుడు యెహోవా సన్నిధి నుండి వాడు బయలువెళ్ళినప్పుడు మళ్ళీ అలాగే యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకు వచ్చిన మరి యొక్క దినము తటస్థించెను. మళ్ళొక్క దినము తటస్థించినప్పుడు వారితో కూడా అపవాది సన్నిధిని నిల్చుటకై వచ్చెను. వాడు ఆ సన్నిధికి వచ్చినప్పుడు యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను
అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా దేవుడు మరి యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది ఏమంటుంటు 4వ వచనంలో, అపవాది చర్మమును కాపాడుకొనుటకు, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగిన యావత్తును ఇచ్చెను కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యొక్క ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. మరొకసారి ఇంకో షరతు పెట్టిండు. ఒక్కసారి అన్ని ఇచ్చినాము అంటే అన్నిత్య కూడా యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు ఒకసారి చర్మము ఒకవన్నిటిని ఒత్తు, అప్పుడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించకుంటే నన్ను అడుగు అప్పుడు అని అంటున్నాడు. అందుకు 6వ వచనము, అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ఇంకొక షరతు పెట్టిండు, అతని ప్రాణము ముట్టకూడదు అని అన్నప్పుడు చూడండి మరి యోబు కురుపులమైనా కూడా ఎంతో ఇబ్బంది అయినా కూడా మరి భక్తిగా ఉండి మరి యోబు ఏం చేస్తుంది, యోబు భార్య కూడా దూషిస్తుంది. దేవుడు అని అంటున్నావు, దేవుణ్ణి దూషించి మరణం గమ్మన రాదా అని అంటారు. మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడకంటున్నాడు. చూడండి ప్రియులారా, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, దేవుని సెలవుతో పరిశుద్ధుల మీద నేరం మోపడానికి అపవాది పరలోకము వెళ్ళి వచ్చేవాడు. మరి పరలోకంకు వెళ్ళి వచ్చేవాడు ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు శిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళి పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడం ద్వారా వాని దూతలను భూమి మీద పడదోయడం జరిగింది ప్రియులారా. మరి అంతవరకు వాడు పరిశుద్ధుల మీద నేరం మోపడానికి పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వచ్చేవాడు, ఆ పరిశుద్ధుల మీద నేరం మోపాడు. ఇది ఏ కాలము అనేది మనము కాలంను బట్టి తప్పనిసరి ఆలోచించుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి ఈ కాలంను మనం అర్థం చేసుకోక ఇంకా ఈ కాలంలో కూడా నేటి కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును, అపవాది వచ్చును అని మరి చెప్పడం అనేది వాక్యానుసారమైనది కాదు అని మరి సహోదరులందరూ గమనించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనంలో చదువుకున్నట్లయితే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అతని దూతలతో ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. 8వ వచనము, ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకంలో వారికి స్థలము లేకపోయేను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో మరి సర్వాధికారం పొందినప్పుడు మరి యుద్ధం జరిగినప్పుడు మికాయేలుతో యుద్ధం జరిగినప్పుడు వాడికి ఇక స్థలం ఓడిపోయిండు, వాడికి ఇక స్థలం లేకపోయాను. వాని దూతలను భూమి మీద పడదోయబడారు. మరి వాడికి ఇక మరి మికాయేలుతో యుద్ధం జరిగింది. యుద్ధం అంటే ఈ లోక సంబంధమైన యుద్ధం కాదు, వాక్యం యుద్ధము. యేసుక్రీస్తు మరి మరణం జయించి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న భూమి మీదను సర్వాధికారము 3 లోకాల మీద సర్వాధికారం పొందినప్పుడు వాడికి ఇక స్థలము లేకపోయాను, వాడు గెట్ అవుట్ అయిపోయిండు. మరి భూమి మీద పడదోయడం జరిగింది ప్రియులారా, వాడికి పడదోయడం జరిగింది, వాడి దూతలను పడదోయడం జరిగింది ప్రియులారా. 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ సందర్భము ఏ కాలంలో జరిగింది? మరి సందర్భం తప్పనిసరి మనం అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. యేసుక్రీస్తు శిలువ మరణం పొంది పునరుద్ధానుడై పరలోకం వెళ్ళి పరలోకంలో సర్వాధికారం పొందిన తర్వాత పరలోకంలో యుద్ధం జరిగింది. అపవాదిని వాని దూతలను మరి భూమి మీద పడదోయడం జరిగింది ప్రియులారా. పడదోయబడ్డప్పుడు వాడికి తెలిసిపోయింది. మరియు 10వ వచనం, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు
రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూడండి ప్రియులారా, ఇక పడదోయబడ్డప్పుడు ఏమైంది? ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక అప్పటి వరకు వాడికి పరలోకం వెళ్ళే ఛాన్సే లేకుండా అయిపోయింది, వాడుకు లేకుండా జరిగిపోవడం జరిగింది. సహోదరులారా, ఈ సందర్భాన్ని మనం గమనించాలి. ఈ సందర్భాన్ని గమనించకుండా ఇంకా నేటి కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చును, పరలోకం నుండి దురాత్మ వచ్చును అని చెప్పడం అనేది వాక్యానుసారం అనేది కాదు. వాడికి సమయం తెలిసిపోయింది కాబట్టి మరి మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నట్లయితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అయ్యబడినది. ఎప్పుడు యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకంలో ఆరోహణనై మరి తండ్రి ఎదుట కూర్చున్నప్పుడు, కుడిపార్శ్వంలో కూర్చున్నప్పుడు, అయితే వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమామృతమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చూడండి ప్రియులారా, ఆయన అధికంగా హెచ్చించాడు. ఆయనను అధికంగా దేవుడు హెచ్చించాడు. చూడండి ప్రియులారా, మరి ఎంతవరకు వాడు అపవాది దురాత్మ మరి పరలోకంకు తిరిగే ఛాన్స్ అంటే యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగేంత వరకే వాడు వెళ్ళి వచ్చేవాడు. వాడికి పరలోకంలో స్థలము లేనందున వాడిని భూమి మీద పడదోయడం జరిగింది ప్రియులారా. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11, 12 వచనాలు చదివినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరి మీద మరి అపవాదికి అధికారం లేదు ప్రియులారా. మరి 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మరి పరలోకం నుంచి వాడికి స్థలం లేదు, వాడిని పరలోకం నుంచి త్రోసివేయడం జరిగింది అని మరి భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చి ఏం చెప్తుండు? అపవాది సమయము తెలుసుకున్నాడు. వాడికి తెలిసిపోయింది, కానీ మనకు సమయం తెలవడం లేదు ప్రియులారా. మరి సమయం తెలవడం లేదు. మరి లూకాసు వార్తలో సేనాదయములు పట్టినవాడు యేసుక్రీస్తును, ఇక్కడికి కూడా వచ్చితివా? సమయంలో రాకముందే మమ్మలను మరి ఇంకా పాతాళం నెట్టివేస్తావా అంటున్నారు. చూడండి ప్రియులారా, మరి అపవాదిని గురించి యేసుక్రీస్తు మరి ఏమని చెప్తున్నాడో చూద్దాం సోదరులారా. అపవాదిని గురించి యేసుక్రీస్తు ప్రవచించాడు. మరి లూకాసు వార్తలో 10వ అధ్యాయం 18వ వచనం, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని. సాతాను ఎక్కడి నుంచి పడ్డాట? యేసుక్రీస్తు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని అని ప్రవచించాడు. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ మరి జరిగిపోయింది అక్కడ లూకాసు వార్తలో. పడుట చూసి తిని, అందుకొరకు చూడండి ప్రియులారా, వాడికి స్థలము లేకుండా పోయింది. వాడు బహుక్రోధం గలవాడై ఉన్నాడు. వాడికి సమయం తెలిసిపోయింది, కానీ మనకు సమయం తెలియలేదు. మన సమయం ఇప్పుడు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంతలో కడబడి అంతలో మాయమైపోయే మన ఆవిరి లాంటి జీవితము. మరి వాక్యము లైవ్ ద్వారా ప్రతి ఒక్కరి మొబైల్లోకి వస్తుంది. వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. సమయము, సందర్భము, వాక్యం తప్పనిసరి అర్థం చేసుకోవాలి. మనకు ఇష్టం వచ్చినట్లుగా వాక్యాన్ని చెప్పడము, బోధించడం అనేది సరి అయింది కాదు. వాక్య సమయం, సందర్భాలు అర్థం చేసుకొని దేవుని వాక్యంకు లోబడి భయపడి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి అందరి కొరకు
యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా చెల్లించాడు. అందరి కొరకు యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా తను తానే బలిగాను అర్పణగాను చెల్లించాడు ప్రియులారా. మొదటి తిమోతి 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ప్రియులారా, మరి అందరి కొరకు యేసుక్రీస్తు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని మనము మరి నమ్మాలి ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనమును మనం చదువుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియో. యేసుక్రీస్తు మరి అందరి కొరకు మరణించాడు. మరి యేసుక్రీస్తును మనం విశ్వసించినప్పుడు మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులైతే మరి మనం కూడా మరి యేసుక్రీస్తు కొరకు మరి యేసుక్రీస్తులో మనము జీవించడానికి అవకాశం ఉన్నది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక మరి యేసుక్రీస్తు మరి దేవుడు మన కోసము తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో చదువుకున్నట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా, ఎంత వాక్యం సెలవిస్తుంది. మన కోసము తన ప్రియ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. మరి మనకు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడంటే అనుగ్రహించడానికే దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు ప్రియులారా. ఆ ప్రణాళిక మనకు ఎంతవరకు అర్థమైంది. అలాగే మరి యేసుక్రీస్తు మరి ఏ విధంగా మన కోసము మనల్ని ప్రేమించి దేవుడు యేసుక్రీస్తును పంపాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అప్పగింపబడి తన కోసము కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు. మరి రెండవసారి పాపము లేకుండా వచ్చును అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి అపవాదిని గురించి మనం ఆలోచిస్తే వాడు ఎప్పటి నుంచి ఏ కాలం వరకు వాడు వెళ్ళి వచ్చేవాడు పరలోకంకు అంటే అపవాది పరలోకం వెళ్ళి మరి ఎప్పుడు ఎంతవరకు ఏ టైం వరకు వాడు వెళ్ళి వచ్చేవాడు అంటే యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానము పొంది పరలోకంలో వెళ్ళి మరి తండ్రి కొడుకు పార్శ్వమున ఆసీనుడై మరి అపవాదికి యుద్ధం జరిగినప్పుడు మిఖాయేలుతో మరి వాడి ఓడిపోవడం జరిగింది, వాడిని భూమి మీద పడదోయడం జరిగింది, వాడికి ఇక స్థలము లేకపోవడం జరిగింది. ఆ స్థలం లేకపోవడం ద్వారా వాడికి సమయము తెలిసిపోయింది, వాడి సమయం కొంచెమే అని వాడు ఏం చేస్తున్నాడు, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. మరి చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో పేతురుకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకున్నట్లయితే సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చూడండి పిల్లారా, మరి పేతురుకు నేను జల్లెల్లో జల్లిస్తాడు. మరి జల్లిస్తాడు ఏమంటున్నాడు, నీవిక నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, కానీ మరి నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము అని చెప్పాడు ప్రియులారా. ఇంకా అపవాదిని గురించి ఇంకా మనం వాక్యం చూసుకున్నట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మేల్కోగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూడండి ప్రియులారా, వాడికి సమయం తెలిసిపోయింది, వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని భూమి మీద తిరుగుతున్నాడట. మరి ఈరోజు మరి క్రైస్తవులము మనం అనుకుంటున్నాము,
మరి క్రైస్తవులంతా వాడిపాటే అని తెలిసిపోయింది. ఎవరు వాక్యానుసారంగా అనుసరించి వాక్యాన్ని మన బ్రతుకులు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించిన వారు మీద వాడు వెతుకుతున్నాడట. సహోదరులారా, మనం ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు మనము వండుకునేటప్పుడు బియ్యాన్ని మరి సాట్లో ఎక్కడన్నా పోసుకొని ఎక్కడన్నా ఉసికే ఉంటే ఏరుతాం. ఉసికే రాళ్ళు ఉంటే బిడ్డలు ఉంటే ఏరేస్తాము. ఎందుకు? మరి బియ్యం ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి రాళ్ళు ఎక్కడెక్కడనో ఉంటాయి, వాటిని వేరే ఏరేసి మనం వండుకుంటాం. మరి ఇప్పుడు మరి క్రైస్తవులమే అనుకుంటున్నామే, కానీ అందరూ వాడిపాటని వాక్యం సెలవిస్తుంది. అందరూ వాడిపాటే. మరి వాక్యమును బ్రతుకులు అనుసరించి జీవించిన వారి విశ్వాసులైన వారిని వెతుకుతున్నాడట. ఎక్కడున్నారు విశ్వాసులు, ఎక్కడున్నారు ఆత్మీయంగా జీవించేటోళ్ళు, వాక్యానుసారంగా జీవించేటోళ్ళు అని వెతుకుతూ తిరుగుతున్నాడట. ప్రియులారా, చూడండి, గమనించండి. మనం క్రైస్తవులమే అనుకుంటున్నామా? పొరపాటు. వాక్యం మన బ్రతుకులో అన్వయించుకొని జీవిస్తున్నామా? శ్రమలు, నిందలు, అవమానాలు ఉంటాయి, కానీ కష్టమైన నష్టమైన వాక్యానుసారంగా బ్రతికి జీవించాలి. దేవునికి మహిమకరంగా జీవించాలి. ప్రకటన గ్రంథంలో మరి ఇంకా శోధించే విధానం గురించి మన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూడండి ప్రియులారా, మరి శోధన కాలము. అపవాది శోధిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఎవరిని శోధిస్తాడు? సత్యవాక్యం అనుసరించి వాక్యానుసారంగా జీవించే వారిని శోధిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి నామమాత్రంగా మనము మరి పండుగకో పబ్బానికో మరి ఇప్పుడు క్రిస్మస్ వస్తుందని మరి కొంతమంది క్రిస్మస్ భక్తులు బయలుదేరతారు. అలాంటి భక్తి వారిని కాదు, వారిపాటి అని వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యానుసారంగా వాక్యాన్ని బ్రతుకులు అన్వయించుకొని కష్టమైన నష్టమైన జీవించే వారిని శోధిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24, 26 వచనములు చదువుకున్నట్లయితే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను. చూడండి ప్రియులారా, సాతాను మరి మనము వారిని ఎలా భక్తి జీవితంలోనికి తీసుకురావాలి అంటే, ఒక విశ్వాసిని ఏ విధంగా సాత్వికంతో శిక్షించుతూ జగడమాడద్దు. వారిని జగడం పెట్టుకునే ఉద్దేశం కాదు. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అలా ఉంటూ వారిని వాక్యంలోనికి తీసుకురావాలి. అలాంటి ఓపిక సహనము అనేది ఉండాలి, సాత్వికం అనేది ఉండాలి. మరి సాతాను పరలోకం వెళ్ళే వరకు వాడు మరి సాతాను పరలోకం వెళ్ళి అవకాశము లేదు. ఇప్పుడు మరి సాతానుకు పరలోకం వెళ్ళే అవకాశం ఉందా అంటే అవకాశమే లేదు. కనుక భూమి మీద మరి విశ్వాసులైన వారిని వాడు ఎక్కడున్నారు అని వెతుకుతున్నాడట. భూమి మీద విశ్వాసులు ఉన్న వారిని వెతుకుతున్నాడట. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియో మా ప్రయాసం వ్యర్థమైపోవునో అనియో మీ విశ్వాసం తెలుసుకునవలనని అతన్ని పంపితిని. చూడండి ప్రియులారా, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటాడు? ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియో మీ విశ్వాసం తెలుసుకునే అతన్ని పంపితిని. పౌలు గారు చూడండి పిల్లల, పౌలు గారు మరి విశ్వాస జీవితంలో మరి శోధనలు వస్తాయి, ఆ శోధనలు జయించాలి అని వాక్యము చెప్తున్నాడు. శోధకుడు ఉన్నాడు, భూమి మీద శోధిస్తాడు అని చెప్తున్నాడు ప్రియులారా. మరి పౌలు గారు మరి పరిచర్యలో ఉన్న భార్యాభర్తలను గురించి ఇంకా కొన్ని మెలకువలు చెప్పాడు ప్రియులారా. పౌలు గారు భార్యాభర్తలు పరిచర్య విషయంలో ఉన్న వారిని గురించి జాగ్రత్తలు చెప్పాడు.
భార్యాభర్తలు మరి పరిచర్యలో ఉన్నవారు శోధింపబడకూడదని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో తగినట్టు ప్రార్థనా జీవితం కలిగిన భార్యాభర్తలు ఉన్నవారు వాక్యానుసారంగా జీవించిన వారు గురించి కొన్ని మెలకువలు చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకును మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్పక ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనసు నిలుపుకొని ఎడల సాతాను మిమ్మును శోధింప కొడునట్లు తిరిగి కలుసుకొనుడి. చూడండి ప్రియులారా, ఆత్మీయంగా జీవించిన వారి భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే ఒక మెలకువ చెప్పాడు ప్రియులారా. అలాగే ఇంకో మెలకువ ఆత్మ సంబంధులైన వారికి కూడా ఒక మెలకువ పౌలు గారు చెప్పాడు. ఆత్మ సంబంధులైన వారిని గురించి కూడా మెలకువ పౌలు గారు మరి ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమునైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయంలో చూసుకొనుసు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారి తీసుకొని రావలెను. మరి ప్రియులారా, మరి ఆత్మ సంబంధులు ఎలాగా వ్యవహరించాలి, ఎలాగా మరి ఒక వాక్యంలో నుంచి తప్పిపోయినప్పుడు నువ్వు వాడిని ఏ విధంగా మరి వాక్యం ఆ శోధనలో నుంచి విడిపించాలి, మనం జాగ్రత్త ఉండాలి, ఇతరులకు కూడా జాగ్రత్తగా మరి వాక్యంలోకి తీసుకురావాలి, సాత్వికమైన మనసు కలిగి ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, వాక్యము ఏం చెప్తుంది? శోధకుడు ఉన్నాడు భూమి మీద, ఆ శోధన నుంచి తప్పించాలంటే మరి ఏ విధంగా ఉండాలా? ఆత్మీయంగా బలపడిన వారి స్థితి ఎలా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలా? స్టాండర్డ్గా ఉండాలా? వాక్యంలో ఉండాలా? ఏ విధంగా వాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, వాడికి ఎలాంటి స్థితిలో నుంచి వాక్యము చెప్పి వాక్యాన్ని మెలకువలు చెప్పి వాక్యంలోకి తీసుకురావాలి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను. మరి పౌలు గారిని గురించి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి సాతాను యొక్క దూత ఉంచబడి ఉన్నది, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడినదని పౌలు గురించి చెప్తున్నాడు ప్రియులారా. మరి శోధన ఎందుకు వస్తుంది? మరి మన గురించి మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం బలపడడానికి వస్తుందా, లేకుంటే మనం చేసుకున్న దానికోసం శోధన వస్తుందా అని మరి వాక్యం తెలుసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపాడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎంత వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది ప్రియులారా. ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. మరి ఎలాంటి శోధన వస్తుంది? మరి మనం చేసుకున్న దానికోసమే శోధన వస్తుంది. మనం చేసుకున్న విషయాల లోపల శోధన వచ్చి మళ్ళీ దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది, శోధన వస్తుంది. ఆ శోధన వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది పేతురు గారు చెప్తున్నాడు ప్రియులారా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7 నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు శోధన వస్తుంది. ఎట్లా వస్తుంది? మీ విశ్వాసాన్ని పరీక్షించడానికే శోధన వస్తుంది. మన విశ్వాసంలో మరి ఆ శోధనలో ఖచ్చితంగా నిలవగలగాలి. మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగును. చూడు, బంగారం గురించి చెప్పి బంగారం దక్కదక్క మరి షోరూంలో మెరుస్తుంది. మరి దాని వెనుక ఎంతో దానికి శ్రమ ఉంటుంది. అది నశించిపోయేదే. కానీ మన విశ్వాసము అమూల్యమైన మన విశ్వాసము
యేసుక్రీస్తు మరి శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి ప్రియులారా, మన విశ్వాస జీవితంకు శోధన వచ్చినప్పుడు ఎంత ఖచ్చితంగా ఉండాలి. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా మరి అనుగ్రహించాడు ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక శోధన తప్పించే మార్గం కూడా దేవుడు దయచేస్తాడని మరి వాక్యం సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్టయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి మీకు ఏది సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. చూడు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని సహింపగలిగినంత ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. చూడండి ప్రియులారా, వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది. ఈ వాక్యం మనము వాక్యానుసారంగా జీవిస్తే ఎంత మెలకువలు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి క్రీస్తు శ్రమలలో పాలివారు అయినంతగా మనం సంతోషించాలి. మరి క్రీస్తు మన కోసం ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. మరి మన శ్రమలు, నిందలు, అవమానాలు భరిస్తే మన విశ్వాసానికి పరీక్ష అని మనం గ్రహించాలి ప్రియులారా. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. మనకు శ్రమలు రాగానే కుంగిపోవద్దు, అవమానాలు రాగానే కుంగిపోవద్దని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ప్రియులారా, మరి మన అంశం గురించి మనం వెళ్తూ ఉంటే, దురాత్మలు పరలోకము నుండి వస్తాయా? దేవుని యొద్ద నుండి వస్తాయా? మరి దేవుని యొద్ద నుండి వస్తాయా? నేటి కాలంలో కూడా వస్తాయా? మరి దురాత్మలు వాడు పరలోకం నుంచి భూమి మీదకి ఎప్పుడు, ఏ కాలం వరకు వాడు వెళ్ళి వచ్చేవాడు అంటే, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకం వెళ్ళేంత వరకు వాడు పరలోకము భూమి మీదకి వచ్చి పరిశుద్ధుల మీద నేరం మోపే ఒక మెలకువాడికి ఒక మెసులుబాటు ఉండేది. ఆ మెసులుబాటు ఎప్పుడు వాడికి క్లోజ్ అయిపోయిందంటే, యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో మరి మిఖాయేలుతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు. వాడు ఓడిపోతే వాడిని భూమి మీద పడదోయడం జరిగింది. మరి నేటి కాలంలో మరి పరలోకం నుంచి, దేవుని యొద్ద నుండి మరి దురాత్మలు వచ్చే ఛాన్సే లేదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం సమయము, సందర్భం తప్పనిసరి అర్థం చేసుకోవాలి. మరి వాడికి సమయం తెలిసిపోయింది. సమయం కొంచెమే అనేవాడు గర్జించు సింహం వల్లే వాడు తిరుగుచున్నాడు. మరి శోధనలు వస్తాయని వాక్యం చెప్తుంది. ఆ శోధనలు జయించాలని వాక్యం చెప్తుంది. మరి సహోదరులారా, మరి శోధనలు మనం జయించాలి. వాక్యానుసారంగా జీవించాలి. విశ్వాస జీవితము శోధనలతో కూడిందని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అపొస్తల కార్యము 20-29 వచనములు చదువుకున్నట్లయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూడండి ప్రియులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును, నాకు తెలియను, వారు మందను కనికరించారట. చూడండి ప్రియులారా, ఎలాంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియులారా, మరి వాక్యము విన్న తర్వాత మరి దేవుని యొద్ద నుండి, పరలోకం నుండి దురాత్మ వచ్చునా? మరి పౌలు మరి చూడండి ప్రియులారా, మరి ఇలాంటి వాక్యము మరి ఈ సందర్భాన్ని చూసి ఇంకా ఇప్పటికి కూడా నేటి కాలంలో కూడా దేవుని యొద్ద నుండి దురాత్మ వస్తుంది, మరి పరలోకం నుంచి దురాత్మ వస్తుంది అని చెప్పడం ఇది వాక్యానుసారమా ప్రియులారా? మరి ఎన్నో సంగతులు విన్నాము. దురాత్మ సాతాను, అపవాది వాడు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళి వచ్చే మెలకువ ఎప్పుడు అంటే, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణుడై ఎంతవరకు వాడు వెళ్ళి వచ్చేవాడు. వాడు
పరలోకంలో యుద్ధం జరిగింది. ఎప్పుడు యేసుక్రీస్తు పరలోకంకి వెళ్ళిన తర్వాత, మరి పరలోకంలో ఉన్న తర్వాత మికాయేలుతో యుద్ధం జరిగినప్పుడు వాక్యుద్ధం జరిగింది. వాక్యుద్ధం జరగడం ద్వారా వాడికి స్థలం లేకపోయాను, వాడిని భూమి మీద పడదేయడం జరిగింది. అందుకోసమే వాడికి సమయం కొంచెమే అని భూమి మీద వాడు గర్జించు సింహం వల్ల ఎవరి మింగుదురా అని తిరుగులాడుతున్నాడు. కనుక ప్రియులారా, మనము ఆ మెలకువలు కలిగి వాక్యానుసారంగా జీవించి మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా మన విశ్వాస జీవితంలో శోధనలు జయిస్తూ మరి ఎన్నో శోధనలకు మనం నిలిచిన వారంగా ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండవలసిందిగా క్రీస్తు ప్రేమను బతిమాలుకొంచున్నాను. మరి వాక్యం విన్నాము, అర్థం చేసుకొని దేవునికి మహిమ తెచ్చే, ఘనత తెచ్చేవారంగా ఉందాం ప్రియులారా. మరి సోదరులారా, ఇలాంటి ఆత్మీయమైన మరి క్లాసులు వినాలనుకుంటున్నారా, అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఆత్మీయమైన అంశాలు మరి ఆ వాక్యాలు విని అనేకులకు వినిపించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మా పరిచర్య నిమిత్తం మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి ప్రతి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి గొప్ప అంశాన్ని నేర్చుకొని దురాత్మలు మరి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి వచ్చున అంటే మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి తిరిగి లేచి పరలోకానిలో ఆరోహణుడైనంతవరకు మరి దురాత్మ వెళ్ళి వచ్చేవాడు. కానీ ఆ యేసుక్రీస్తు పరలోకంలో సర్వాధికారం పొందిన తర్వాత వాడు భూమి మీద పడదోయడం జరిగింది. ఆ పడదోయబడ్డప్పుడు భూమి మీద ఎవరిని మింగుదనా అని గర్జించే సింహం వల్ల తిరుగులాడుతున్నాడు. మరి విశ్వాసమైన మేము శోధనలు వచ్చి శోధనలకు నిలిచేవారంగా ఉంటూ ఆ శోధనలు జయిస్తూ మరి నీకు మహిమ తెచ్చి ఘనత తెచ్చే గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఇటు గొప్ప అంశం నేర్చుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చి ఘనత తెచ్చే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.